ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన అనుదిన వాక్య ధ్యాన సమయాన్ని ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మరి తండ్రి, మీరు అద్భుతకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడుగా, మాకు చాలిన దేవుడుగా మీరు ఉంటున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అవును ప్రభా, మరి తండ్రి, మీరు మా నిరీక్షణకు కర్త, విశ్వాసమునకు కర్త, ఆదరణకర్త ఉన్నారు. దేవా, అందరూ బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి, ఇదిగో ప్రభా, వేకుజావున మీ ముఖ దర్శనాన్ని మేము చేసుకోవడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ వాక్యాన్ని వినడానికి, దేవా మరి తండ్రి, మీ వాక్యం వినుటతోడ మా యొక్క దినాన్ని మేము ప్రారంభించడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి మీ గొప్ప కృపాభాగ్యం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, ఈ సమయాన్ని మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ సమయంలో 91వ కీర్తన చదువుకోబోయే సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు, మీ వాక్కులు, మీ వాగ్దానాలు మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన విశ్వాసంతో, నిరీక్షణతో మేము చదువుకునే సమయం అంతటిని మాకెంతో మేలుకరంగాను దీవెనకరంగాను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. తదుపరి నాయన, మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా దేవా మా తండ్రి మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. మీ పక్షంగా నిలబడి దేవా మరి తండ్రి నాయన, వాక్యం అందించబోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మశక్తి బలంతో నింపి దేవా, మీరే మా దైవజనుల ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు అంటున్నందుకు మీ స్తోత్రాలు. ఆయన మీ వాక్యాన్ని మీరు నా దేవా మా తండ్రి మాకు వినిపిస్తూ ఉండగా దేవా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, దాచుకునే మనసు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆ రీతిగా ముందు సమయం అంతటినీ మా కొరకు దీవించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో 91వ కీర్తన చదువుకుందాం. పిల్లరా, మహోన్నతిని చాటును నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. కీర్తన గ్రంథం 122వ కీర్తన అంతా చదువుతాను. యెహోవా మందిరములకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారముల్లో నెమ్మది కలుగును గాక, నీ నగరుల్లో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును, నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. ప్రార్థన. ప్రియ ప్రభా, ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించండి. వ్యూ చేసే మీ బిడ్డలు తండ్రి
ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను ఆశీర్వదించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవించమని, ఏ సంగతులు మేము వినాలో గ్రహించాలో వాటిని వినగలిగినట్లు గ్రహించగలిగినట్లు తండ్రి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 122వ కీర్తనలో 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. మనలో ప్రతి వారికి దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి, వర్ధిల్లాలి, ఫ్లరిష్ కావాలి అనేటటువంటి ఒక ఆశ ఉంటుంది. వర్ధిల్లాలి అని నీవు వర్ధిల్ల కోరితే యెరూషలేమును ప్రేమించు, యెరూషలేము కొరకు ప్రార్థన చేయి. యెరూషలేము క్షేమం కొరకు ఎవరు ప్రార్థిస్తారో, యెరూషలేమును ఎవరు ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు. ఫ్లరిష్. ఈ వర్ధిల్లుట శరీర రీతిగానా ఆత్మీయ రీతిగానా అని ఒక ప్రశ్న రావచ్చు. దేవుడు భౌతిక పరంగాను మెటీరియలిస్టిక్ మేనర్ లో కూడాను దేవుడు వర్ధన చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆత్మ సంబంధంగా కూడా దేవుడు వర్ధన చేసే దేవుడుగా ఉన్నాడు. ఆదికాండం 26, 12, 13 వచనాల్లో ఇస్సాకు ఆదేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవుని దీవెన ఐజాక్ తాను చూడగలిగాడు, వర్ధిల్లాడు. కనుక వర్ధిల్లటానికి రహస్యాలు, సీక్రెట్స్, ఒక సీక్రెట్ మనము ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హౌ టు ఫ్లరిష్. లవ్ జెరూసలేం, ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు యెరూషలేము కొరకు నేను ప్రార్థన చేయాలి అని మీకు ప్రశ్న రావచ్చు. పౌలు గారి మాటల్లో రోమీయులకు రాయబడినటువంటి పత్రికలో 9వ అధ్యాయం ఆయన చెప్పినటువంటి మాట 4వ వచనం 5వ వచనం. రోమా 9, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. అందుకొరకు మనం యెరూషలేము కొరకు ప్రార్థించాలి. వీరు దేవుని దత్తపుత్రులు. లోకములో ఉన్నటువంటి ఏ జనాంగము నిజమైనటువంటి దేవుని ఎరిగినటువంటి కాలములో వీరు దేవుని ఎరిగినటువంటి, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలుగా వీరున్నారు. దేవుని మహిమను వీరు చూచారు. అంతేకాదు దేవుడు తన నిబంధన వీరికి ఇచ్చాడు. ధర్మశాస్త్ర పద్ధతులు వీరికి అందించాడు. వీరి ద్వారా దేవుడు వెల్లడిపరిచాడు. దేవుని ఎలా ఆరాధించాలి, అర్చనాదులు, దేవుని ఆరాధించేటటువంటి పద్ధతి, బలులు, అర్పణలు గూర్చినటువంటి చాలా వివరం దేవుడు వారికి అందించాడు. ఎందుకంటే బలులన్నిటికీ పరిసమాప్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒకనాడు లోక పాపం కొరకు సిలువలో ఆయన మరణిస్తాడు. కనుక ఆయనను ఆరాధించి స్తుతించేటటువంటి వారు దహన బలి అర్పించిన, సమాధాన బలి అర్పించిన వారు ఇశ్రాయేలీయులు వారు అర్పించేటటువంటి నైవేద్యాలు, బలులు, హోమాలు, ఇవన్నీ వాటికి సంబంధించినటువంటి పద్ధతులన్నీ లేవీకాండం 1వ అధ్యాయాల్లో మనము ఈ బలులను గూర్చి మనం చాలా క్లియర్ గా మైన్యూట్ ఇన్స్ట్రక్షన్స్ మనం చూస్తాం. దేవుని ఎలా ఆరాధన చేయాలి. అంతేకాదు వాగ్దానములు వీరివి అన్నాడు. ప్రామిసెస్. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, ఇస్సాకుతో నిబంధన చేశాడు, ఇశ్రాయేలుతో జేకబ్తో నిబంధన చేశాడు, దావీదుతో నిబంధన చేశాడు. దేవుడు ఈ జనాంగ పక్షంగా చేసినటువంటి నిబంధనలు, పాత నిబంధనలోని భక్తులు, ప్రవక్తలు, వారు యూదులు వారు యూదులు. అంతేకాదు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను.
యేసుక్రీస్తు ప్రభు యూదుడు అనేటటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ ఉదయకాలం మనము దేవుని ప్రజలంగా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు ఇశ్రాయేలీయులకు ఒక విధంగా రుణస్థులు అని చెప్పాలి. కారణం ఏమి? వీరి ద్వారా దేవుడు తనను తాను వెల్లడిపరుచుకున్నాడు. ఈ 9వ అధ్యాయం రోమాపత్రిక 4-5 వచనాలు మరలా ఇశ్రాయేలీయుల యొక్క ఘనత ఎందువల్ల వారు గొప్పవారు, ఎందువల్ల వారు ప్రత్యేకమైనటువంటి వారు అనేటటువంటి అంశము మనము ఈ వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండమీది ప్రసంగంలో ప్రభువారు చెప్పినటువంటి ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి వ్రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. దేవాది దేవుడు, సృష్టికర్త, నిజమైనటువంటి దేవుడు, భూమి ఆకాశంలో సృజించినటువంటి దేవుడు, ఆయన పట్టణం, అది దేవుని పట్టణం. కాబట్టి దేవుని పట్టణం కొరకు మనము ప్రార్థింపబద్ధులంగా ఉంటూ ఉన్నాం. ఇజ్రాయెల్ ఏం సంభవిస్తుందో లేక ఇజ్రాయెల్లో ఏం జరుగుతుందో వాటితో దేవాలయం కట్టబడుతుందా? ఆ సంఘటనలతో రాకడ లింక్ అయి ఉన్నది. ఏళ్ళ శ్రమకాలాన్ని గురించినటువంటి విషయాలు లింక్ అయి ఉన్నాయి. మనము దానియేలు ప్రవచన గ్రంథాన్ని చదివినప్పుడు, ప్రకటన గ్రంథాన్ని చదివినప్పుడు మనకి ఈ సంగతులు అర్థమవుతాయి. కనుక యెరూషలేము చాలా ప్రాముఖ్యమైంది. యెరూషలేము కొరకు ఎవరు ప్రార్థన చేస్తారో, యెరూషలేము కొరకు ప్రార్థన చేసినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు దేవుని ప్రజలు, క్రైస్తవులందరూ ప్రార్థింపబద్ధులుగా ఉన్నారు. ఆ జనాంగం వలె శ్రమపడినటువంటి జనాంగం ప్రపంచ చరిత్రలో మరొకరు లేరు. ఈ దినానికి వారు దేవుని క్యాలెండర్ గా వారు ఉన్నారు, లేక గాడ్స్ క్లాక్. దేవుడు ఇజ్రాయెల్ కు జరిగేటటువంటి వాటిని బట్టి తన చెప్పినటువంటి అనేక వాగ్దానాలు వారి పక్షంగా నెరవేర్చు, వారి పక్షంగా దేవుడు లోకానికి అనేక విషయాలు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు యెరూషలేము అంటే రెండవ అర్థం మనం చూడబోతున్నాం. యెరూషలేము అంటే దేవుని సంఘం, ద చర్చ్ ఆఫ్ గాడ్. యెరూషలేము అంటే దేవుని సంఘం. గలతీయులకు రాయబడినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 26వ వచనం. అయితే పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. యెరూషలేము, పైన యెరూషలేము, భూమి మీదనున్న యెరూషలేము రెండు. పైన యెరూషలేము అంటే ముందుగా దేవుని సన్నిధానానికి వెళ్ళినటువంటి పరిశుద్ధులు, వారు ప్రభు సన్నిధానంలో ప్రవేశించారు. సంఘం, పైన ఉన్నటువంటి సంఘం, దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి సంఘం, ప్రభువునందు నిద్రించినటువంటి వారందరూ అక్కడ ఉన్నారు. అయితే భూమి మీద కూడా యెరూషలేము ఉన్నది. భూమి మీద ఉన్నటువంటి యెరూషలేమును గూర్చి పౌలు గారు చెప్పినటువంటి మాట గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 25వ వచనం. ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండ, ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటైనది. ప్రస్తుతం అందున్న యెరూషలేము అని మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి యెరూషలేము పట్టణాన్ని గురించి, అది రోమా పరిపాలనలో ఉన్నది కనుక పౌలు గారి కాలంలో తాను ఈ మాట వ్రాశాడు. సో భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము పట్టణము, దేవుని ప్రజలు, పైన ఉన్నటువంటి యెరూషలేము, పైన ఉన్నటువంటి యెరూషలేము. మనం ప్రకటన గ్రంథంలో ఏమని చూస్తామంటే, ప్రకటన గ్రంథం
21వ అధ్యాయంలో 2వ వచనం, నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగివచ్చుట చూచితిని. యోహాను భక్తుడు పద్మస్ ద్వీపంలో ఉన్నప్పుడు ప్రభువు బయలుపరిచినటువంటి విషయాలు. లోకాంతం వరకు ఏం జరుగుతుందో, లోకాంతం తరువాత కూడా ఏం జరుగుతుందో, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, దానికంటే ముందు మిలీనియంను గూర్చి వ్రాసాడు. ఆ తరువాత ధవల సింహాసన తీర్పును గూర్చి వ్రాసాడు 20వ అధ్యాయంలో. అదంతా అయిన తర్వాత 21వ అధ్యాయంలో యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. సో పైన ఉన్నటువంటి యెరూషలేము సంఘాన్ని గురించి తాను వ్రాసాడు. ఈ ఉదయకాలం మనము దేవుని సంఘాన్ని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి. ఒకటి, భౌతికంగా ఇజ్రాయేల్ కొరకు మనం ఇజ్రాయేల్ ప్రేమించే వారంగా, వారి క్షేమం కొరకు ప్రార్థించే వారంగా, ఆ జనాంగం కొరకు ప్రార్థించే వారంగా, ఆ దేశం కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. 2, యెరూషలేము సంఘాన్ని సూచిస్తుంది కనుక మనము సంఘం కొరకు ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థించాలి, స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయాలి. మనము ఎంతో మంది భక్తుల కొరకు, దైవజనుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం అనేక మందిని కలుసుకుని ఉండకపోవచ్చు వ్యక్తిగతంగా, కానీ మనం వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అదే సమయంలో స్థానిక సంఘం కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ఏ సంఘంలో, ఏ సహవాసంలో మనం ఉన్నామో ఆ సంఘాన్ని మనము ప్రేమించవలసినటువంటి వారంగా ఉన్నాం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయంలో పునరుద్ధానుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ తిబెరయ సముద్ర తీరమున తన శిష్యులకు తాను ప్రత్యక్షపరుచుకున్న తరువాత యేసు ప్రభు వారు సీమోను పేతురుకు వేసినటువంటి ప్రశ్న యోహాను 21:15, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగ్గా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. యేసు ప్రభువారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, వీరికంటే ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నావా అని ముమ్మారు ప్రశ్న వేశాడు అని ఈ భాగంలో మనం చదువుతాం. 16వ వచనంలో ఆయన మరలా అడిగాడు. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? రెండవసారి అడిగితే అని రెండవసారి అతన్ని అడుగు అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. మరియు ఆయన నా గొర్రెలను కాయునని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తను ఎరిగిన వాడును, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. వృద్ధుడైనటువంటి ఒక తండ్రి తన కుమారుడు కూర్చొని ఉన్నారట. ఆ దగ్గరలో ఒక కాకి వచ్చి, ఒక పక్షి వచ్చి వాలిందట కాకి. తండ్రి అడిగాడట కుమారుణ్ణి, అదేమిటి అంటే అది కాకి అని చెప్పాడట. మరలా కొన్ని నిమిషాల తర్వాత అడిగాడట, అదేమిటి అంటే కాకి అన్నాడట. రెండోసారి చెప్పేటప్పుడు కొంచెం విసుగు అనిపించింది. మూడోసారి మరలా అడిగాడట, అది కాకి అన్న, ఇంకా గట్టిగా అన్నాడట. నాలుగోసారి అడిగాడట, ఇరిటేటింగ్ గా చాలా గట్టిగా, ఎన్నిసార్లు చెప్పాలి, అది కాకి అని చెప్పాను కదా అని ఆ యవనస్తుడు తండ్రి పైన, వృద్ధుడైన తండ్రి పైన కోప్పడ్డాడట. తండ్రి ఒక బుక్ తీసుకుని వచ్చాడట, పాత బుక్. ఆ బుక్ ఓపెన్ చేసి ఆ బుక్ లో ఒక చోట ఏమున్నదో చదవమన్నాడట.
ఈ రోజు నా కుమారుడు 23 సార్లు కాకిని చూపించి అదేమిటి అని అడిగితే తండ్రి ఓపికగా 23 సార్లు జవాబు చెప్పాడని అందులో రాయబడి ఉన్నది. అది చదివినప్పుడు ఆ కుమారుడు కన్నీరు విడిచాడు. తెలిసి తెలియనటువంటి వయసులో, గ్రహింపు లేనటువంటి వయసులో, ఇంకా లోక జ్ఞానం ఎక్కువగా రానటువంటి వయసులో, లేకుంటే ఆ పక్షిని ఏమంటారో తాను గుర్తుపెట్టుకోలేనటువంటి వయసులో అదేమిటి అంటే 24 సార్లు తండ్రి జవాబు చెప్పాడని ఆ పాత ఒక బుక్ లో తండ్రి వ్రాసి పెట్టాడట. అది కుమారుని చూపించాడట. సిగ్గుపడ్డాడు కుమారుడు, క్షమించమని అడిగాడు. యేసు ప్రభు వారు 3 సార్లు అడిగాడు, ఏమని? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? సో ద టెస్ట్ ఆఫ్ లవ్, గొర్రెలను ప్రభు వారు ఏం చెప్పాడంటే గొర్రె పిల్లలను మేపుము అన్నాడు, గొర్రెలను కాయుము అన్నాడు. ఆ తర్వాత 18వ వచనంలో గొర్రెలను మేపుము అన్నాడు. ఇక్కడ గొర్రెలను మేపుట, గొర్రెలను కాయుట, గొర్రె పిల్లలను మేపుట 3 ఉన్నాయి. గమనించండి, కొంచెం వ్యత్యాసం ఉన్నది. గొర్రెలంటే పెద్దవి, గొర్రె పిల్లలంటే చిన్నవి. ఈరోజు షెపర్డింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో, కాపరిగా ఎవరైతే సంఘాల్లో సహవాసాల్లో కాపరే కాదు, ఒక ఎల్డర్గా, ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి అనేకులకు సలహా ఇచ్చేటటువంటి, హెచ్చరిక చేసేటటువంటి స్థితిలో ఉంటారో అటువంటి వారికి 1-2 సూచనలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రేమించుట, కాయుట, మేపుట అంటే సరైన రీతిగా మనం అర్థం చేసుకోవాలి. మనం చాలా భయంకరమైనటువంటి దినాల్లో ఉంటూ ఉన్నాం. కాబట్టి మనం మన సొంత జ్ఞానంతో, మన సొంత నడిపింపుతో అలాగూ ఇలాగూ అని చెప్పి రాంగ్ అడ్వైస్ సంఘస్థులకు ఇవ్వకూడదు. గొర్రెలను ప్రేమించాలి, దేవుని మందను ప్రేమించాలి, గొర్రె పిల్లలను మేపాలి, గొర్రెలను కాయాలి, గొర్రెలను మేపాలి. లోకస్తుల పద్ధతి ఏంటంటే, లోకస్తులు వాళ్ళకి లాభం ఉంటే మనతో చాలా చక్కగా మాట్లాడతారు, ప్రేమను కనుగరిచినట్లుంటారు, స్నేహం చేస్తారు, గౌరవిస్తారు. మనతో అవసరం లేదనుకోండి, మీరెవరో మేమెవరమో అన్నట్టుగా లోకస్తులు మనతో ప్రవర్తిస్తూ ఉంటారు. విశ్వాస పద్ధతి అది కాదు. మనం దేవుని ప్రేమిస్తాం, మనం దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తాం. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తాం. యోహాను 3:16 మనకు తెలుసు. కానీ 1 యోహాను 3:16 ఏం చెప్తుందంటే, 1 John 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక మనము దీని వల్ల ప్రేమ పెట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాం. కొంతమంది ఈ మాటను సరైన రీతిగా అర్థం చేసుకోకుండా మనం ఏదో ఉద్ధరించేసేద్దాం, ప్రజలను ఉద్ధరిద్దాం అని చెప్పేసేసి కొన్ని మార్లు బ్రాహ్మణునికి వెళ్తారు. సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను. నువ్వు కుటుంబీకుడు అయితే నీ భార్యను గురించి, నీ బిడ్డల గురించి నీకు ఒక బాధ్యత ఉన్నదని నువ్వు ఎరుగుదువా? దేవుని వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకోవాలి, సరైన రీతిగా గ్రహించాలి, మనం సరైన రీతిగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు వివేచన ఆత్మను అనుగ్రహించాడు. పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి 1 కొరింథీ 2వ అధ్యాయం పౌలు గారు ఈ మాట వ్రాసాడు. 1 కొరింథీ 2వ అధ్యాయం 15వ వచనం, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. డిసర్న్మెంట్ దేవుడు మనకు అనుగ్రహించాడు, స్పిరిచువల్ డిజర్న్మెంట్.
కనుక దేవుడు అనుగ్రహించినటువంటి ఆ వివేచన ఆత్మ మనం కలిగి ఉండటం చాలా అవసరం. దేవుని సంఘాన్ని మనం ప్రేమించాలి. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, బ్యాలెన్స్డ్ థింకింగ్ లేకపోతే దేవుడు మనకు చెప్పని దాన్ని, దేవుడు మనకు ఇవ్వని దాన్ని మనం కొన్ని మార్లు రిస్క్ తీసుకుని మనకు కీడు, మన కుటుంబానికి నష్టం జరిగేటటువంటి డేంజర్ జోన్లోనికి మనం వెళ్ళకూడదండి. మనం వెళ్ళకూడదు. జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది షెపర్డింగ్ లో ఉన్నటువంటి సాధక బాధకాల్లో నా స్వంత అనుభవంలో నుండి నేను మీకు ఒక అడ్వైస్ చెప్పాలనుకుంటూ ఉన్నాను. కొన్నిమార్లు యవనస్తులు సమస్యల్లోనికి వెళుతూ ఉంటారు. ఎంతగా సమస్యలోనికి వెళుతూ ఉంటారు అంటే, వారు ఆ సమస్యలో నుండి బయటకు రావటానికి ఇష్టపడరు. మనం వారికి సలహా ఇచ్చి వారిని ఆ సమస్యలో నుండి బయటకు తీసుకుని రావాలని యత్నించిన కొన్ని మార్లు మనం అవమానానికి గురవుతూ ఉంటాం. అటువంటి పరిస్థితులు అపార్థానికి గురవుతూ ఉంటాం. పర్వాలేదు, అవమానమైన అపార్థమైన వారికి క్షేమం కలిగిందా అని కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు వెరిఫై చేస్తే కొందరికి క్షేమం కలుగదు. కారణం, వారు మనం ఎంతో ప్రయాసపడి మనం ఇచ్చినటువంటి సలహా, మనం చేసినటువంటి ప్రయత్నాన్ని వారు నిర్లక్ష్యం చేశారు అని మనకు అర్థమవుతుంది. దేవుని ప్రజలను ప్రేమించాలి. దేవుని ప్రజలను ప్రేమించుట అనే దాన్ని సరైన రీతిగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు వ్యక్తులను, కుటుంబాలను ఉద్ధరించేవాడు. మనమే కొన్ని మార్లు ఉద్ధరిద్దాం అని చెప్పేసేసి మన హద్దు దాటి మనం కొన్ని కార్యాలు చేయటానికి యత్నించి సమస్యలను కొని తెచ్చుకుంటాం. జ్ఞాపకం పెట్టుకోనండి, సమస్యలను కొని తెచ్చుకుంటాం. ప్రియమైనటువంటి వారులారా, మనం చాలా భయంకరమైనటువంటి, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. అంచె దినాలు అపాయకరమైనటువంటి దినాలు. కనుక మనము ఆత్మ వివేచన కలిగిన వారంగా, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. మనం చాలా కేర్ఫుల్ గా మనం ఈ దినాల్లో ముందుకు వెళ్ళవలసినటువంటి వారు. ప్రియమైనటువంటి వారులారా, మనము దేవుని ప్రజలను ప్రేమించాలి. కానీ దేవుడు అనుగ్రహించినటువంటి వివేచన ఆత్మను మనము పోగొట్టుకోకూడదు. మీకు సంఖ్యాకాండంలో ఒక వ్యక్తిని నేను చూపించి నేను ఈ భాగాన్ని దేవుని ప్రేమించటం గూర్చి, తాను దేవుని కొరకు దేవుని సంఘాన్ని లేక దేవుని ప్రజలను తాను ప్రేమించి దేవుని ఎలా పొందాడో మీకు నేను జ్ఞాపకం చేసి ముగించాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. సంఖ్యాకాండ గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి నీవు అతనితో ఇట్లను దేవుడు చెప్తూ ఉన్నాడు, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిను అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ప్రాయశ్చిత్తం చేశాడు. ఎవరు? పైన చూస్తే ఫీనెహాసు. వారు చేసినటువంటి పాపాన్ని బట్టి. ఎవరు వారు? ఆ పురుషుని పేరు జిమ్రి, అతడు షిమ్యోను గోత్రికుడు. ఆ స్త్రీ పేరు కొజ్బి, ఆమె మిద్యానీయురాలు. బిలాము దేవుని ప్రజలను తాను శపించట కొరకు బాలాకు పిలువనంపిస్తే దీవించే వెళ్ళాడు. దేవుడు దీవెన వచనమే తన నోట ఉంచాడు. అందుకే యోగా పత్రికలో ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డునని చెప్పినటువంటి బిలాము అని, బిలాము చేసిన పాపాన్ని గురించి యోగా పత్రికలో మనం చదువుతాం. బిలాము బహుమానం ఆశించి బాలాకు రాజుకు
దేవుని దీవెన జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు వారు దేవుని కృప ఎలా పోగొట్టుకుంటారో, దేవుని తీర్పు జడ్జిమెంట్ ఎలా వస్తుందో ఇశ్రాయేలీల చేత పాపం చేయిస్తే సలహా ఇచ్చి బహుమానం తీసుకుని వెళ్ళిపోయాడు. అందుకే తరువాత కత్తి చేత చంపబడ్డాడని, సోలిగాడైనటువంటి బిలాము కత్తి చేత చంపబడ్డాడని యెహోషువ గ్రంథంలో చదువుతాం మనం. బిలాము ఇచ్చినటువంటి ఈ రాంగ్ అడ్వైస్ ని బట్టి ఈ మోయాబు రాజు తాను వ్యభిచారం చేయటానికి స్త్రీలను పంపించాడు. ఇశ్రాయేలీలు చేసినటువంటి విగ్రహారాధన, వ్యభిచారాన్ని బట్టి ఇశ్రాయేలీలు బయలుపోయేవారితో 3వ వచనం కలిసి కొన్నందున వారి మీద యెహోవా కోపం రగులుకొను. ఇక్కడ ఫీనెహాసు ఏం చేశాడు అంటే ఈటెతో పొడిచి చంపాడు. 7-8 వచనాలు, సంఖ్యాకాండం 25. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడు అయిన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోయినట్టు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయుల నుండి తెగులు నిలిచిపోయాను. దేవుడు దేనిని అసహించుకుంటూ ఉన్నాడో దానిని నీవు అసహించుకోవాలి. దేవుని పరిశుద్ధతను సన్మానించాలి. అప్పుడే మనము దీవెన పొందగలం అనేటటువంటి విషయం. దీవెన పొందటానికి అది కూడా ఒక మార్గం, అది కూడా ఒక పద్ధతి. ప్రియమైనటువంటి వారులారా, ఫీనెహాసు తనతో దేవుడు చెప్పిన మాట, నా సమాధాన నిబంధన అతనితో నేను చేస్తున్నాను అన్నాడు. దేవుడు ఏది ఓర్వలేడో 11వ వచనం, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపం మళ్లించాను. దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి కొన్ని మార్లు చాలా కఠినంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో చూసేవారికి ఏమనిపిస్తుంది, వీళ్ళు ఇంత కఠినంగా ఉన్నారు అని అనిపిస్తుంది. దేవుడు ఆ విషయంలో కఠినంగా ఉన్నాడని గ్రహించాలి. దేవుని ఆత్మను పోగొట్టుకోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కొందరు దేవుని ఆత్మను కలిగి ఉండుట అంటే వారికి తెలియదు. వారు సైతానుకు నమస్కారం చేసి, సైతాను గారు మీరంటే నాకు చాలా గౌరవం, నేను ఒకప్పుడు మీ రాజ్యంలో ఉన్నాను, అప్పుడప్పుడు అవసరమైతే నేను మీ దగ్గరకు వచ్చి మీతో పనులు చేయించుకుంటూ ఉంటాను కదా, నేను యేసు ప్రభు పార్టీ లాగా కనబడుతూ ఉన్నా, నేను మీ పార్టీ అని మీకు తెలుసు కదా అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు. అవునండి, యేసు ప్రభు బిడ్డలుగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా చలామణి అవుతూ ఉంటారు. కానీ సమయం వచ్చినప్పుడు, టెస్ట్ వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు చక్కగా సాతాను ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉంటారు. చాలా విచారకరం కదా. జాగ్రత్త సుమ, దేవుని ఆత్మను పోగొట్టుకోకు. దేవుని బిడ్డ, దేవుని ఆత్మను పోగొట్టుకోకు. దేవుని ఆత్మను పోగొట్టుకోవటం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సంఘ కాలంలో 2000 సంవత్సరాల్లో పరిశుద్ధాత్ముడు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రభు ఆరోహణై పరిశుద్ధాత్ముని పంపించిన తర్వాత మనం పరిశుద్ధాత్ముని కాలంలో ఉన్నాం. కృపాకాలం యొక్క చివరి భాగంలో మనం ఉంటూ ఉన్నాం. దేవుని ఆత్మను పోగొట్టుకుంటూ నువ్వు ఎత్తబడతావని అనుకుంటూ ఉన్నావా? యెరూషలేమును ప్రేమిద్దాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. సంఘాన్ని ప్రేమిద్దాం. సంఘం యొక్క క్షేమం కొరకు ప్రార్థిద్దాం. ఈ అంచె దినాల్లో నువ్వు ఏ స్థానంలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, విశ్వాసిగా ఉన్నావో, ఒక పెద్దగా హెచ్చరిక చేసేటటువంటి వ్యక్తి ఉన్నావో, ఒక సేవకునిగా ఉన్నావో, నువ్వు ఏ స్థానంలో ఉన్నావో, నువ్వు దేవుని సంఘాన్ని, దేవుని ప్రజలను ప్రేమించేటటువంటి వాడుగా, ప్రేమించేటటువంటి దానవుగా నీ లిమిట్స్ నువ్వు ఎరిగి ఉండి అదే సమయంలో వారిని ప్రేమించట్లో, వారిని హెచ్చరించట్లో నువ్వు చేయగలిగినంత చేసి మంచి మాదిరిని చూపించు. అప్పుడు ప్రభువు మహింపరచబడతాడు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అది కీర్తనకారులు దావీదు చెప్పినటువంటి మాట.
6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడు, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యూదులు ఎప్పటెప్పటికి ఎన్నటెన్నటికి భూమి నిలిచి ఉన్నంత కాలం వారు దేవుని మరి జ్యేష్ఠ పుత్రులు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒప్పుకోవాలి. తప్పది, ఇది జ్ఞాపకం పెట్టుకుందాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయ బద్ధులంగా ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవా, మా రక్షక, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల సమయంలో మేము యెరూషలేము కొరకు అనగా నీ జనాంగం కొరకు, ఇశ్రాయేలీయుల కొరకు, యూదుల కొరకు ప్రార్థించవలసిన వారమని, యెరూషలేము పట్టణం యొక్క క్షేమం కొరకు ప్రార్థించవలసిన వారమని, అలాగే భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము సంఘం కొరకు మేము ప్రార్థించవలసిన వారమని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. అయితే మా హద్దులు, లిమిట్స్ కూడా మేము గుర్తెరిగి వాక్యాన్ని సరైన రీతిగా గ్రహించిన వారంగా మేము ఎక్కడ తండ్రి రిస్క్ తీసుకోవచ్చు, ఎక్కడ మేము రిస్క్ తీసుకోకూడదు, మీరు మాకు హెచ్చరిక చేసినటువంటి విషయాలను బట్టి ఆత్మ వివేచనను గూర్చి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమగన్నటువంటి తండ్రి, ఈ ప్రాతः కాలంలో మీరు ఫీహాసును మాకు జ్ఞాపకం చేశారు. మీరు ఓరవలేని దానిని తాను ఓరవలేనందువలన తాను ఆ పాపమును అసహించుకొని ప్రాయశ్చిత్తం చేయటం ద్వారా అతనికి, అతని వంశములకు, అతని కుటుంబీకులకు, తరువాతి తరములకు దీవెన కలుగునట్లుగా దేవుడు తనతో నిబంధన చేశాడని మేము జ్ఞాపకం చేసుకున్నాం. మీ కొరకు మేము తండ్రి రోషం కలిగినటువంటి వారంగా మీరు అసహించుకునేటటువంటి పాపాన్ని మేము కూడా అసహించుకోవటానికి మీరు మాకు నేర్పించండి, సహాయం దయచేయండి. మానవ హద్దుబాటులో విత్తబడిన వాక్యములకు మీరు కట్టి ఫలింపచేయండి. యేసుక్రీస్తు ప్రభువా నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘములకు తోడై ఉండును గాక. ఆమేన్.